హాయ్! వెల్కమ్ టు ఐపీఎల్ ముచ్చట్లు. ఈరోజు మనం ఎస్ఆర్‌హెచ్ టీమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ చాలా చేంజెస్ అయితే చేసింది. ఫస్ట్‌లీ జెర్సీ మార్చింది. నెక్స్ట్ ఆక్షన్‌లో కూడా అగ్రెసివ్ బిడ్డింగ్ చేసి స్టార్ ప్లేయర్స్‌ని పర్చేస్ చేసింది. కొత్తగా కెప్టెన్ కూడా చేంజ్ చేసింది. మక్రమ్‌ని తీసేసి ప్యాట్ కమిన్స్‌ని కెప్టెన్‌గా పెడతంలో ఎమోషన్ కంటే స్ట్రాటజీయే ఎక్కువగా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే మనందరికీ తెలిసిందే. ప్రతి టీమ్‌లో 4 ఫారెన్ ప్లేయర్సే ఆడగలరు. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే సన్‌రైజర్స్ ఓడిపోవటానికి గల మేజర్ రీజన్ అగ్రెసివ్ ఓపెనర్స్ లేకపోవటం, డెత్ బౌలింగ్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ లేకపోవటం అండ్ ఆల్సో మన రషీద్ భాయ్‌ని రీప్లేస్ చేయగలిగే ప్లేయర్ లేకపోవటం. ఈ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు రెక్టిఫై చేయటానికే ఆక్షన్‌లో ట్రావిస్ హెడ్‌ని, ప్యాట్ కమిన్స్‌ని, హసరంగాని వాళ్ళు అగ్రెసివ్‌గా అయితే పర్చేస్ చేశారు. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చింది అంటే వేర్ డు దే ఫిట్ ఇన్? టీమ్‌లో అంతమందిని ఎలా పెడతారు? ఎందుకు అంటే ఆల్రెడీ ఓవర్సీస్ వికెట్ కీపర్ స్లాట్ అయితే ఫిల్ అయిపోయింది. హెన్రిక్ క్లాసెన్‌ని రీప్లేస్ చేసేవాడు ఆ టీమ్‌లోనే లేడు. ఫిలిప్స్ ఉన్నప్పటికీ హెన్రిక్ క్లాసెన్ లాస్ట్ ఇయర్ ఆడిన తీరు చూస్తుంటే అతన్ని రీప్లేస్ చేయడం కష్టమే అనిపించింది. సో, ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్స్‌గా ట్రావిస్ హెడ్ అండ్ మైక్ అగర్వాల్ అండ్ వన్ డౌన్‌లో రాహుల్ త్రిపాఠి. ఇంకా మిడిల్ ఆర్డర్‌కొచ్చేసరికి భారమంతా హెన్రిక్ క్లాసెన్ మీదే పడింది. ఎందుకు అంటే అబ్దుల్ సమాద్, వాషింగ్టన్ సుందర్ అండ్ ఆర్‌సీబీ నుంచి తీసుకొచ్చిన షాబాజ్ అహ్మద్. అబ్దుల్ సమాద్ హార్డ్ హిట్టర్ అయినప్పటికీ ఇంతవరకు సన్ రైజర్స్‌ని గెలిపించే ధీటుగా మహా అయితే ఒక 2 మ్యాచ్‌లు ఆడుంటాడు అంతే. సో, ఇక్కడ మనం సన్ రైజర్స్‌కి మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్‌గా ఉందనే చెప్పాలి ఈ ఇయర్. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్‌కొస్తే ప్యాట్ కమిన్స్ యాజ్ ఎ కెప్టెన్ కన్నా యాజ్ ఎ బౌలర్ గానే టీంకి ఎంతో అవసరం. కానీ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ రికార్డ్స్ చూస్తే అంత గొప్పగా ఏం లేవు. కానీ ఒకే ఒక ధైర్యం, ప్యాట్ కమిన్స్ ఈజ్ ఏ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. సో అతని వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ అతని పేస్ బౌలింగ్ ఇప్పుడు టీంకి ఎంతో అవసరం. ముఖ్యంగా డెత్ బౌలింగ్ లో. ఎందుకు అంటే ఓపెనింగ్ బౌలింగ్ అయితే భువనేశ్వర్ కుమార్ మేనేజ్ చేస్తున్నాడు కానీ డెత్ బౌలింగ్ వచ్చేసరికి మన నటరాజన్, ఉమ్రాన్ మలిక్ అంతగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. ఇంకో మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ కి మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీసే ఒక జెన్యూన్ స్పిన్నర్ లేడు. మయక్ మార్కండ ఉన్నప్పటికీ వికెట్స్ అంత ఫ్రీక్వెంట్ గా అయితే రావు. అండ్ మెయిన్లీ మన బౌలర్స్ అందరూ కూడా డాట్ బాల్ స్పెషలిస్ట్లే కానీ ఎవరు వికెట్ టేకర్స్ లేరు. సో హసరంగాని ప్లేయింగ్ 11 లో ఇంక్లూడ్ చేయడం అనేదే బెస్ట్ ఆప్షన్. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఫిలిప్స్ లాంటి అగ్రెసివ్ ప్లేయర్ కూడా బెంచ్ మీదే ఉండటం. మహా అయితే సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా చూడగలమేమో కానీ అదే బ్యాట్స్మెన్ గా ఫిలిప్స్ ఆడతాడా ఒక్క మ్యాచ్ అయినా అంటే కష్టమే అని చెప్పాలి. సో ఈ పాయింట్స్ అన్నిటిని ఎస్ఆర్హెచ్ ఆలోచించే మక్రమ్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి ప్యాట్ కమిన్స్‌కి ఇచ్చారనేది నా అనాలిసిస్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఓజీ తెలుగు గేమర్.